ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల ఎన్నికల సంఘం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే తాజాగా రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుందండి. లైక్ చేయడం మర్చిపోతే వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సంఘం విడుదల చేసిందనమాట షెడ్యూల్ తాజాగా. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎలక్షన్లు షెడ్యూల్ రిలీజు అయింది. ఖాళీగా ఉన్న ఈ 3 స్థానాలకు వచ్చే నెల 27న ఎలక్షన్ చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి అనగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 10న నామినేషన్లు చివరి తేదీగా ప్రకటించింది. ఫిబ్రవరి 13న నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది. అయితే తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘుమోత్తరం రెడ్డి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, అలుగుబెల్లి నరసింహారెడ్డి వరంగల్, ఖమ్మం, నల్గొండ పదవి కాలం మార్చి 29వ ముగినుంది. ఈ నేపథ్యంలో మార్చి 8న తేదీలోపే ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అలాగే ఏపీలో కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల స్థానిక కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానిక స్థానానికి, ఇక అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.